అందరికీ నమస్తే అండి. కూటమి పరిపాలన పూర్తయి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది కదా! సో, ఈ ఏడాదిలో కూటమి పరిపాలన ఎలా ఉంది? నేను ఆల్రెడీ స్వతహాగా నా అభిప్రాయం నేను ఒక వీడియో చేశాను. ఈ ఏడాదిలో ఎలా ఉంది, ఏంటి అనేది. ఏ ఏ రంగాల్లో ఫెయిల్ అయ్యారు, ఏ ఏ రంగాల్లో సక్సెస్ అయ్యారు ఓవరాల్‌గా. సో, ఇప్పుడు ఒక 3 రకాల సర్వే రిపోర్టులు బయటకొచ్చాయి. అంటే ఇవి అధికారికంగా ఎవరు ఓపెన్‌గా రిలీజ్ చేయలేదు గానీ, ప్రభుత్వం ఒక రిపోర్ట్ తీసుకుంది. మేబీ మీలో కూడా చాలామందికి ఈ మధ్య కాల్స్ వచ్చే ఉంటాయి. మీరు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటు వేస్తారనే కాల్స్ వచ్చే ఉంటాయి. రాకపోయినా వస్తాయి 2-3 రోజుల్లో. ఒకటి ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేపిస్తున్నారు. అది ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా చేపిస్తున్నారు. రెండోది ప్రభుత్వం వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ద్వారా చేపిస్తున్నారు. ఇంకోటి ఒక మీడియా సంస్థ ద్వారా చేయించారు. సో, ఈ 3 రకాల సర్వేల్లో ప్రభుత్వం పనితీరు మీద ఏం తేలింది అంటే పూర్తిగా పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. నాకు తెలిసింది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేసిన సర్వే రిపోర్టు మన దగ్గరకు వచ్చిందంటే చూపించకూడదు, కాన్ఫిడెన్షియల్. సో, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ చెప్పుకోవాలంటే, సో ఇందులో పాజిటివ్ అంశాలు ఏంటంటే కంపెనీలకి ఎక్కువగా ల్యాండ్లు ఇస్తున్నాం, అంటే పరిశ్రమల విషయంలో పరిశ్రమల కోసం ప్రభుత్వం బాగా ప్రయత్నిస్తోంది. సో, అది ఒక రకంగా మంచి అంటే సానుకూలంగా తీసుకుంటున్నారు. పబ్లిక్ చాలా వరకు దాని మీద పాజిటివ్గా రియాక్ట్. అంటే ప్రభుత్వం కొత్త కంపెనీలు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది, గత ప్రభుత్వంతో పోలిస్తే బెటర్ అనేది. అలాగే రైతులకు ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో వేస్తారండి. అది ఒక రకంగా ప్రభుత్వానికి పాజిటివ్ చేసింది, ప్రభుత్వానికి మంచి చేసింది, రైతుల్లో మంచి అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే పెన్షన్లు 3000 నుంచి 4000కు పెంచడం కూడా మంచిది, పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశారు కదా, అది. అలాగే అక్కడక్కడ రోడ్లు ప్యాచ్ వర్క్స్ చేశారు కదా, ఆర్ఎండ్బి రోడ్లు, అది కూడా పాజిటివ్ తీసుకొచ్చింది. అలాగే ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పేమెంట్లు క్లియర్ చేయడం, బిల్లు క్లియర్ చేయడం, అది కూడా చేశారు. సో, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే అమరావతి కన్స్ట్రక్షన్ విషయంలో, అలాగే పోలవరం కన్స్ట్రక్షన్ విషయంలో జనం పూర్తిగా పాజిటివ్గా లేరు, అలాగని పూర్తిగా నెగిటివ్గా లేరు, కానీ జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మీద అయితే నమ్మకం ఉంచుతున్నారు. దీని మీద పూర్తిగా ప్రభుత్వం మీద పాజిటివ్ లేదా నెగిటివ్ అనేది జనాభిప్రాయం రావడానికి టైం పడుతుంది. అలాగే రాయలసీమలో వాటర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, నేషనల్ హైవే వర్క్స్, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక నెగిటివ్ అసలు ఏంటి, వ్యతిరేకత ఏంటి? ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతకు చాలా అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది సూపర్ 6ని డిలే చేయడం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొన్ని వర్గాలకు, ఉదాహరణకు మహిళలకు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చేది, సంవత్సరానికి ఒకసారి వచ్చేది. దాంతో వాళ్ళు కాస్త హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎంతైనా సరే సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వేస్తారో లేదో తెలియదు, కానీ సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే తిట్టుకుంటారు. అది ఇప్పుడు జరుగుతుందన్నమాట. సో, రైతులు, మహిళలు ఆ 2 వర్గాలు సూపర్ 6 కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. ఈ నెలలో ఇస్తారు కాబట్టి కొంచెం కాస్త క్లియర్ అయితే అవ్వచ్చు. అలాగే లిక్కర్ విషయంలో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి, ఎంఆర్పీలు ఉల్లంఘనలు జరుగుతున్నాయి, అవినీతి ఎక్కువ జరుగుతోంది, చిల్లరగా అమ్ముతున్నారు, అర్ధరాత్రులు కూడా అమ్ముతున్నారు. గతంలో బెల్ట్ షాపులు ఉన్నా సరే అర్ధరాత్రి ఉండేది కాదు మద్యం, అలాగే ఎంఆర్పీ ఉల్లంఘనలు ఉండేవి కాదు. అఫ్కోర్స్ గత ప్రభుత్వంలో చీప్ లిక్కర్ అమ్మేశారు, క్వాలిటీ లేదు, అదంతా ఓకే. కానీ ఇప్పుడు మరీ అర్ధరాత్రి ఓపెన్గా అమ్మేస్తుండడం, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహించడం, మరీ ఓపెన్గా పబ్లిక్గా గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఓపెన్గా ఆక్షన్ వేసి మరీ ఇచ్చేశారు 5 లక్షలకి 10 లక్షలకి. ఇది ప్రజల్లో కొంత వ్యతిరేకత తీసుకొచ్చింది. అలాగే అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ దృష్టి పెట్టట్లేదేమో ప్రభుత్వం అనే ఒక ఉంది. రాయలసీమ మీద కొంత ఫోకస్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు తప్ప ఉత్తరాంధ్ర ప్రాంతాలని, గోదావరి జిల్లాలను పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది చెప్తున్నారు. అలాగే మినిస్టర్స్ వాయిస్, మంత్రుల యొక్క వాయిస్ బలంగా జనంలోకి వెళ్ళట్ల. మంత్రులు ఎవరూ కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి సబ్జెక్ట్ ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళు చెప్పట్లేదు. ప్రభుత్వాన్ని సమర్థించట్లేదు, అట్లీస్ట్ విపక్షాన్ని అంటే వైసీపీని కూడా ఇరుకుని పెట్టేలా మాట్లాడట్లేదు. మంత్రులు వాయిస్ అసలు స్ట్రాంగ్గా లేదు, చాలా వీక్గా ఉంది. మంత్రులు ఎవరూ మాట్లాడట్లేదు. మేబీ మంత్రుల్ని పవర్ పీకేశారేమో, పవర్లెస్ మినిస్టర్స్గా చేశారేమో, కానీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అలాగే ఒక 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ వరస్ట్గా ఉంది, చెత్తగా ఉందంట. 25 నుంచి 30 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వలన ఇప్పటికిప్పుడు ఓడిపోయే పరిస్థితి అయితే ఉందంట. అందులో ఓన్లీ రాయలసీమలోనే 12 మంది ఉన్నారంట. రాయలసీమ ఆ 4 జిల్లాల్లోనే 12 మంది ఉన్నారంట. సో, ఓవరాల్గా 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంది. వాళ్ళ వలన ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో కూటమి ఓడిపోద్ది. ఒక 52 మంది ఎమ్మెల్యేల మీద మాత్రం
పాజిటివ్గా ఉంది. పాజిటివ్గా 164 మందిలో 52 మంది ఎమ్మెల్యేల మీద పాజిటివ్గా ఉంది. 25 నుంచి 30 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మిగిలిన వాళ్ళలో జస్ట్ అబ్జర్వేషన్ పీరియడ్ నడుస్తుంది. ఇది కూడా ప్రభుత్వానికి ఇబ్బంది. అలాగే చంద్రబాబు గారు పదే పదే విజన్ 2047 అని చెప్తున్నారు. అది గ్రామీణ ప్రాంతీయుల వాళ్ళకి ఎక్కట్లా. మన రాష్ట్రంలో లిటరసీ రేట్ చాలా తక్కువ. ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, 72.80% అక్షరాస్యత శాతంలో మనం అట్టడుగున ఉన్నాం. దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉన్నాం. సో అలాగే మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ, గ్రామీణ ప్రాంతాల ప్రజానీకం ఎక్కువ. వాళ్ళు చంద్రబాబు గారు చెప్పే విజన్ 2047ని వాళ్ళ మైండ్లోకి ఎక్కట్లేదు. చంద్రబాబు గారు పదే పదే విజన్ 2047 అని P4 అని ఊదర కొడుతున్నారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు పబ్లిక్ ఫీడ్బ్యాక్లో కూడా ప్రభుత్వ పనితీరు సర్వేలో కూడా ఆ పాయింట్ బయటకు వచ్చింది. సో చంద్రబాబు గారు పదే పదే ఈ విజన్ 2047 అనే కంటే అసలు 2029 నాటికి ఏం చేస్తారు, 2028 నాటికి ఏం చేస్తారు, షార్ట్ టర్మ్ లక్ష్యాలు పెట్టి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్తున్నారు. అది కూడా కొంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి. అలాగే కరప్షన్, మినిస్టర్స్ అండ్ మినిస్టర్ల ఓఎస్డీలు, మినిస్టర్ల పిఏలు అండ్ టీటీడీ దర్శనాలకు కూడా టికెట్లకు కూడా డబ్బులు తీసుకోవడము, టీడీపీ క్యాడర్ నుంచే అవినీతి డబ్బులు కొంత తీసుకోవడము, ఇదంతా కొంత వ్యతిరేకతకు కారణమైందనమాట. సో ఇలా చూసుకుంటే మనకి అనుకూలత వ్యతిరేకత చూసుకుంటే ప్రభుత్వానికి నెగిటివ్గానే ఎక్కువగా కొంత ఉంది. అయితే ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ మనం మర్చిపోకూడదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం వేరు, అది ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్గా మారుతుంది అని అనుకోవడం వేరు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినంత మాత్రాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్ బ్యాంక్ అయింది అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయిపోయిందో అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. వైసీపీకి అనుకూలంగా వెళ్ళలేదు ఆ ఓట్ బ్యాంక్, వాళ్ళు ఇంకా పతనమైంది, వాళ్ళ గ్రాఫ్ ఇంకా తగ్గిపోయింది ఆ మాటకు వస్తే. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకత మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అంత సాటిస్ఫైగా జనం లేరు, పూర్తి స్థాయిలో జనం సాటిస్ఫైగా లేరు. స్వేచ్ఛగా ఉన్నమాట వాస్తవం, కొంత అభివృద్ధిని దగ్గర నుంచి చూస్తున్న మాట వాస్తవం. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు పబ్లిక్లో ప్రభుత్వ పనితీరు మీద ఓపెన్గా చెప్పుకుంటున్నారు అండ్ సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటున్నారు, మౌత్ టాక్ మాట్లాడుకుంటున్నారు. సో అందుకని చాలా ఈజీగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోద్ది, either పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎక్కడో ఏదో జరిగింది అంటే ప్రభుత్వ పనితీరు మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఒక అంశం మీద డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఆ డిస్కషన్ నుంచి ఒక సారాంశం బయటకు వస్తుంది. ఆ సారాంశం ఒక నలుగురిలో వచ్చిన సారాంశం ఆ నలుగురిలో ఒక్కొక్కరు ఒక్కో చోటకు స్ప్రెడ్ చేస్తారు. అది అలాగా మౌత్ టాక్గా స్ప్రెడ్ అయిపోద్ది స్టేట్ మొత్తం కదా. సో ఇది ప్రస్తుతానికి ప్రభుత్వానికి అయితే అనుకూలంగా లేదు, అలాగని మరీ వ్యతిరేకంగా లేదు. అబ్జర్వేషన్ పీరియడ్ నడుస్తోంది, జనం మాట్లాడుకుంటున్నారు అనేది మర్చిపోకూడదు, జనం అబ్జర్వ్ చేస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం మర్చిపోకూడదు. ఏదో ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చామా లేదా, కాకమ్మ కబుర్లు చెప్పామా లేదా, ఆత్మస్తుతి పరనింద రాజకీయాలు చేసామా లేదా అనేటట్టు కాకుండా సిన్సియారిటీ అండ్ ఈ సీరియస్నెస్ అండ్ ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా కావాలి. వైసీపీని జనం ఎందుకు ఓడించారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వీలైతే ఎమ్మెల్యేలకు ముక్కుతాడు వేయాలి, ఎమ్మెల్యేల అవినీతిని కంట్రోల్ చేయాలి. చేస్తే మాత్రం కొంత బెటర్, లేకపోతే మాత్రం ఏడాదిలో ఇలా ఉన్నది వచ్చే సంవత్సరం నాటికో ఆ సంవత్సరం నాటికో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్గా మారిన ఆశ్చర్యపోక్కర్లేదు. థ్యాంక్ యూ.